కృష్ణ కాలర్ పట్టుకున్న నాగార్జున ఆగ్రహంతో కటౌట్లకు ఫ్యాన్స్ నిప్పు. టాలీవుడ్ని కుదిపేసిన వారసుడు. ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో నాగార్జున కృష్ణ కలిసి నటించిన వారసుడు చిత్రం టాలీవుడ్లో ఒక సంచలనం. అయితే ఈ సినిమా విడుదల సమయంలో కృష్ణ అభిమానులు ఆగ్రహం మిన్నంటింది. సినిమాలో కృష్ణని నాగార్జున గౌరవం లేకుండా మాట్లాడడంపై ఫ్యాన్స్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ నాగ్ కటౌట్లు తగలబెట్టారు. తెలుగు సినిమా చరిత్రలో మల్టీ స్టార్ చిత్రాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. అయితే ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటిస్తున్నప్పుడు వారి అభిమానులు అంచనాలను బ్యాలెన్స్ చేయడంలో దర్శకుడికి కత్తి మీద స్వాము లాంటిదే. సరిగ్గా 3 దశాబ్దాల క్రితం దర్శకుడు ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో నాగార్జున కృష్ణ కాంబినేషన్లో వచ్చిన వారసుడు సినిమా ఇలాంటి ఒక పెను సంచలనానికి దారితీసింది. సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ థియేటర్ వద్ద జరిగిన రచ్చ, కృష్ణ అభిమానులు ఆగ్రహం టాలీవుడ్లో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. అప్పటికే కామెడీ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న ఈవీవి సత్యనారాయణకు పెద్ద హీరోలతో సినిమా చేయాలన్నదే కల. మురళీమోహన్ తన జైబేరి బ్యానర్ పై ఈవీవిని నాగార్జునకి పరిచయం చేశారు. నాగ్ సూచన మేరకు హిందీ బ్లాక్ బస్టర్ ఫూల్ ఔర్ కాంటేను తెలుగులో నేటివిటీ తగ్గట్టుగా మార్పులు చేసి స్క్రిప్ట్ సిద్ధం చేశారు. ఇందులో తండ్రి పాత్ర ఎంతో కీలకం. మొదట ఈ పాత్రను మురళీమోహన్ చేయాలనుకున్నా సినిమా హైప్ కోసం సీనియర్ హీరో ఉండాలని భావించి సూపర్ స్టార్ కృష్ణని సంప్రదించారు. మొదట తన అభిమానులు నెగిటివ్ షేడ్స్ ఉన్న తండ్రి పాత్రను ఒప్పుకోరని కృష్ణ తిరస్కరించారు. కానీ నాగార్జున పట్టుబడడంతో కథలో కొన్ని మార్పులు చేసి ఆయనను ఒప్పించారు. 1992 భారీ బడ్జెట్ తో ప్రారంభమైన ఈ సినిమా 1993 మే 6న విడుదలైంది. సినిమా విడుదలైన మొదటి రోజే థియేటర్ల వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. తండ్రి కొడుకుల మధ్య సాగే ఘర్షణ సన్నివేశాల్లో నాగార్జున కృష్ణని వాడు వీడు అని సంబోధించడం, కాలర్ పట్టుకోవడం వంటి సీన్స్ కృష్ణ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. తమ హీరోను తక్కువ చేసి చూపించారని, నాగార్జునను హైలైట్ చేశారని ఫ్యాన్స్ రోడ్డుపైకి వచ్చారు. చాలా చోట్ల నాగార్జున కటౌట్ ను తగలబెట్టారు కృష్ణ ఫ్యాన్స్. థియేటర్లో బాక్సులను ధ్వంసం చేశారు, సీట్లను ధ్వంసం చేశారు. అలాగే నిర్మాత మురళీమోహన్ పై కృష్ణ అభిమానులు చిరుబురులాడారు. వివాదం ముదరడంతో కృష్ణ, నాగార్జున, ఈవీవి కలిసి పత్రికా ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు క్లైమాక్స్ లో కృష్ణ గారిపై ఒక స్పెషల్ ఫైట్ సీన్ ను తీసి మరీ సినిమాలో యాడ్ చేశారు. అయినప్పటికీ కృష్ణ అభిమానులు శాంతించకుండా కొద్ది రోజుల పాటు తమ ఆందోళన కొనసాగించారు. ఇన్ని వివాదాల మధ్య కూడా వారసుడు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అప్పట్లో దాదాపు 4 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ చిత్రం మొదటి వారమే ఆల్ టైమ్ రికార్డును తిరగరాసి 50 రోజుల్లో 6.5 కోట్లకు పైగా కలెక్షన్ రాబెట్టింది. మొత్తం థియేటర్కల్ రన్ లో 8.5 కోట్ల వరకు కలెక్ట్ చేసి అప్పటి టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ లో ఒకటిగా నిలిచింది. నాగార్జున డ్రెస్సింగ్ స్టైలు, నగ్మా గ్లామరు, కీరవాణి అందించిన సంగీతం, అంతకు మించి సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమాలో నటించడం బ్లాక్ బస్టర్ చేశాయి. వివాదాలు ఎన్ని ఉన్నా కృష్ణ నాగ్ మధ్య వచ్చే సీన్లు నేటికి అభిమానులు కనువిందే. ఇక ఇందులో అతిలోక సుందరి శ్రీదేవికి వీరాభిమానిగా లెక్చరర్ పాత్రలో బ్రహ్మానందం పండించిన హాస్యం నేటికి నవ్వులు పూయిస్తూనే ఉంటుంది. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నా తదుపరి వీడియో కోసం ఈ బెల్ ని ఆన్ చేయండి. ధన్యవాదాలు. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.